హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం మాట్లాడేది 'అబ్సెషన్' మూవీ గురించి. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే, ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ విత్ సూపర్‌న్యాచురల్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటి అంటే, బేర్ అనే ఒక షై మ్యూజిక్ స్టోర్ ఎంప్లాయీ ఉంటది. తన కోవర్కర్ మరియు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నిక్కీని చాలా ఇష్టపడతది. కానీ తన ఫీలింగ్స్‌ని డైరెక్ట్‌గా చెప్పలేకపోతది. అప్పుడు బేర్ ఒక సినార్షనల్ ఆబ్జెక్ట్ అయిన వన్ విష్ విల్‌లోని యూజ్ చేసి నిక్కీ తనని ప్రేమించాలి అని కోరుకుంటాడు. షాకింగ్‌లీ ఆ విష్ నిజం అవుతుంది. ముందు అంత పర్ఫెక్ట్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత సిట్యుయేషన్ కంప్లీట్‌గా మారిపోతుంది. నిక్కీ అఫెక్షన్ నార్మల్ లవ్ నుండి పొసెసివ్ ఒబ్సెషన్‌గా మారిపోతుంది. ఆమె బిహేవియర్ డేంజరస్‌గా మారుతుంది. లవ్ స్లోలీ ఒక నైరమేర్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. బేర్ తన విష్ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం నుండి ఎలా బయటపడడు అనే పాయింట్ మీద స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడితే బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే ఇండే నవారెట్ పర్ఫార్మెన్స్. ఆమె క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. క్యూట్ ఫ్రెండ్ నుండి డేంజరస్ ఒబ్సెసివ్ పర్సన్‌గా మారడం చాలా కన్విన్సింగ్‌గా చూపించింది. పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనం కోరుకునే ప్రతి కోరిక మన లైఫ్‌ని బెటర్ చేస్తుందా అనే పాయింట్‌ని సినిమా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేసింది. కొన్ని వియర్డ్ అండ్ క్రీపీ సీన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌లో టెన్షన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసింది. విజువల్ ప్రెజెంటేషన్ కూడా డీసెంట్‌గా ఉంది. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. స్టోరీ ఎక్కడికి వెళ్తుందో ఆడియన్స్ ఈజీగా గెస్ చేయగలుగుతారు. కొన్ని పోర్షన్స్ డ్రాగ్‌గా అనిపిస్తాయి. సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవడం వల్ల పేసింగ్ స్లో అయిపోతుంది. వన్ విష్ విలో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉన్నా దాని బ్యాక్ స్టోరీ మరియు మైథాలజీని ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందే. థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన స్ట్రాంగ్ సస్పెన్స్ మూమెంట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఇంకా బెటర్‌గా వర్క్ అవ్వాల్సిందే. కానీ నెగెటివ్స్ ఉన్నా కూడా సినిమా కంప్లీట్‌గా బోర్ ఇంపించదు. కాన్సెప్ట్ మరియు లీడ్ పర్ఫార్మెన్స్ వల్ల వాచబుల్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలి అంటే 'అబ్సెషన్' పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాదు. కానీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మరియు స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ వల్ల డీసెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఫైనల్ వర్డిక్ట్: a decent psychological thriller with a good concept and solid performances, but held back by a predictable screenplay. My rating 3 out of 5. 3 out of 5. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సాఫ్ట్‌వేర్ కథలోని ఫాలో చేయండి. మరియు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.